టీ న్యూస్ కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై టీ న్యూస్లో వార్తలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. గతంలో మాదిరిగా గోప్లాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని భూత్పూర్కు తీసుకొచ్చారు. అయితే ధాన్యం ఎక్కువగా రావడంతో కొనుగోళ్లు ఆలస్యమై నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. దాంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికారులు హడావిడిగా గోప్లాపూర్, అమిస్తాపూర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ను అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, టీ న్యూస్ వరుస కథనాలతో స్పందించిన అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని రైతులు ఎలా చూస్తున్నారంటారు? సాయిమాధవి, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో వరి కొనుగోలు కేంద్రం వద్ద నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షానికి ధాన్యమంతా కూడా పూర్తిగా తడిసిపోయి రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. అయితే అక్కడికి భూత్పూర్ చుట్టుపక్కల మరొక 2-3 కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఆ కేంద్రాలన్నింటినీ ఏర్పాటు చేయకుండా అందరినీ ఒకే దగ్గరికి తీసుకొని రండి, భూత్పూర్ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం వద్ద ఇక్కడికే ధాన్యం తీసుకొని రండి అని చెప్పి అధికారులు చెప్పారు. అయితే అంతకు ముందే ఆయా గ్రామాల్లో గోప్లాపూర్, అమిస్తాపూర్లలో అంతకు ముందే అక్కడ కొనుగోలు కేంద్రాలు గత 10 ఏళ్ల నుంచి కూడా రెగ్యులర్ గా ఏర్పాటు చేశారు. కాబట్టి రైతులు అంతా కూడా కొనుగోలు కోసినటువంటి ధాన్యాన్ని అంతా కూడా ఆయా గ్రామాల్లో ఆ కల్లాల దగ్గర పెట్టుకున్నారు. అయితే దాదాపు 15-20 రోజుల పాటు రైతులు ఎదురు చూశారు. కొనుగోలు కేంద్రం రెగ్యులర్ గా ఏర్పాటు చేసినట్టే ఇక్కడ ఏర్పాటు చేయాలి అన్నట్లు రైతులు ఎదురు చూశారు. కానీ అధికారులు 15-20 రోజులు వరిధాన్యం కోతలు అయ్యాక ధాన్యం కల్లాల్లో ఉన్న తర్వాత రైతులకు అందరికి ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు, అందరూ కూడా భూత్పూర్ కి తీసుకొని రండి అని చెప్పారు. అయితే అప్పటికే ట్రాక్టర్ల నుంచి దించి కల్లాల్లో పోస్తున్నటువంటి రైతులకు అదనంగా మరో 1500 రూపాయలు ఖర్చు అయింది. అక్కడి నుంచి భూత్పూర్ కి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కావచ్చు, మళ్ళీ దించినందుకు హమాలి ఖర్చు కావచ్చు. ఈ విధంగా రైతుకి నష్టం వాటిల్లింది. అయితే నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం అంతా కూడా తడిసిపోయి వాన నీటిలో కొట్టుకుపోయింది. అక్కడ కొనుగోలుకి పెద్ద మొత్తంలో ధాన్యం రావడంతో అధికారులు అక్కడ గన్ని బ్యాగులు అరేంజ్ చేయలేదు, లారీలు కూడా సమయానికి అరేంజ్ చేయకపోవడంతో బస్తాల్లో నింపినటువంటి ధాన్యం తడిసిపోయింది, కుప్పలుగా పోసినటువంటి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. అయితే గోప్లాపూర్ నుంచి దాదాపుగా 70-80 మంది రైతులు ఆ భూత్పూర్ కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చారు. వారి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. గత 20-25 రోజుల నుంచి కూడా ఈ తతంగం అంతా కూడా నడుస్తుంది. అయితే ఇవాళ ఉదయము అకాల వర్షంతో ధాన్యం తడవడం, ఆ గోప్లాపూర్ లో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్లే రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్పి టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. రైతులంతా కూడా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఎప్పుడు ఏర్పాటు చేసినట్టుగానే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ధాన్యం అంతా కూడా ఎప్పుడో కొనుగోలు అయిపోయేది. కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో రావడం వల్ల, కొనుగోలు కాకపోవడం వల్ల మేము తీవ్రంగా నష్టపోయామని, దీనికి సంబంధించి తడిసినటువంటి వడ్లను కూడా కొనాలని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వరుస కథనాలతోటి ప్రభుత్వ అధికారులు ఇవాళ స్పందించారు. భూత్పూర్ మండలంలో అదనంగా 2 కొనుగోలు కేంద్రాలను హుటాహుటిన ఇప్పుడు ప్రారంభించారు. అక్కడ కొనుగోలుని ఇవాళ నుంచి లేదా రేపటి నుంచి అధికారులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. కానీ రైతులు మాత్రం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. 15-20 రోజుల క్రితమే చేయాల్సినటువంటి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఇవాళ పూర్తిగా నష్టపోయిన తర్వాత చేయడంపై మండిపడుతున్నారు. ఇకనైనా కొనుగోలుని వేగంగా చేసి తొందరగా బస్తాల్లోకి ఎత్తినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించేటటువంటి విధంగా చూడాలని చెప్పి అధికారులను
రైతులు డిమాండ్ చేస్తున్నారు సాయి మాధవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.